అప్పటి నుంచి అంటే అమ్మ దుబాయ్ వెళ్ళి పని చేయడానికి వెళ్ళినప్పుడు నీ వయసు చాలా తక్కువ, నీకు అప్పుడు పరిస్థితులు ఏం తెలీదు, పనికి వెళ్ళిందన్న విషయం కూడా తెలియదు నీకు, 5 ఏళ్ళ వయసు అప్పుడు నీకు. దాని తర్వాత నుంచి నీ పరిస్థితులు ఏంటి? ఇంటికాడ పని చేసుకుని అలాగే మా నాన్నగారికి వంట చేసి స్కూల్కి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటికాడ పొద్దున్న చేసుకునేవాడిని, సాయంత్రం వల్ల చేసుకునేవాడిని. నాన్నగారు పనికి వెళ్ళేవాళ్ళ? పనికి వెళ్ళేవారు. ఏం పనికి వెళ్ళేవారు? ఏ పని ఉంటే పనికి వెళ్ళేవారు. ఓకే, రోజు వెళ్ళేవారు కదా? రోజు వెళ్ళేవారని, కానీ డబ్బులు సమాధానం చెప్పేవారు కదా. అంటే నువ్వే వంట ఇంట్లో పనులన్నీ నువ్వు చేసేవాడు? అన్ని నేనే చేసుకున్నాను. అమ్మ తిరిగి వచ్చేంత వరకు నువ్వే చేసుకున్నావు? అవును. మీరు వెళ్ళిన దగ్గర నుంచి తానే ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు ఇవన్నీ. సో మీరు అక్కడ ఉండగా మీకు ఆ పరిస్థితులు తెలుసా, ఏం జరుగుతోంది ఇక్కడ? తెలియదండి. నేను స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళానండి, కాల్మెంట్లో జాయిన్ చేసేసి వీళ్ళకి చెప్పి వెళ్ళానండి. చెప్పి వెళ్తే పొద్దుటి క్యారేజ్ ఎట్టి పంపించేస్తే సాయంకాలం దాకా రావడం, ఇంటికాడ అయితే బోర్డు స్కూల్ అయితే సరిగా చదవడం, నువ్వు పొద్దుటి పనికి వెళ్తే సాయంకాలం వస్తావు, ఆ పిల్లోని అది కట్టుకుని ఉండరు అనేసి నేను డబ్బులు పంపుతాను, ఆ పిల్లోని కాల్మెంట్లో చదివించండి. 3 నెలలు పీజీలు కూడా కట్టేసిండి, అన్నీ కొనేసి బట్టలు గిట్టలో వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోతే వీళ్ళు వారం రోజులు కూడా పంపించలేదని, వంట చేసి పంపలేక మానిపించేసి బోర్డు స్కూల్లో జాయిన్ చేశారండి. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. నేను కాల్మెంట్లోనే చదువుతున్నాడని నేను నెలకి డబ్బులు పంపించేదాన్ని. డబ్బులు పంపిస్తే కాల్మెంట్లోకి వెళ్తున్నాడా ఏంటంటే, కాల్మెంట్లోనే చదివేస్తున్నాము, పొద్దుటే వంట చేసి తెల్లరగట్టలు వేసి వంట చేసి పంపించి పనికి వెళ్తున్నానని చెప్పేవాడండి. అతని ఆడి అన్నీ నేను నిజంగా నమ్మానండి. నేను నా భర్త నన్ను మోసం చేస్తాడా అనేసి నమ్మానండి. తీరాబోసి చూస్తే మా అమ్మ వచ్చిందండి సెలవుకని 2 సంవత్సరాలు పోయాక. మా అమ్మ వస్తే మా అమ్మకే చెప్పారంట అందరూ, ఈ పిల్లోడిని అట్టుకుని ఒక చిత్తాన్ని కొట్టేసేవాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేసేవాడు తాగేసి అనేసి చెప్తే, మా అమ్మ మళ్ళీ అక్కడికి వచ్చి నేను ఎక్కడ ఎడుతాను వెళ్ళిపోతానండి నాకు చెప్పేది కాదండి మా అమ్మ. ఇక్కడ మా ఊర్లో పెద్దలకి వాళ్ళకి చెప్పిండి, పిల్లోడు ఏదన్నా ఇవ్వడండి, అతను మామూలుగా ఊరుకోను, నేను ఒక్క కొడుకు అనేసి అని ఇక్కడ పెద్దలు వాళ్ళకి చెప్పి ఏదన్నా బెదిరించమని చెప్పేసి వచ్చిందండి. అక్కడ వచ్చింది కానండి, ఫోన్ చేసి మాట్లాడేదండి, ఎవరెవరితో మాట్లాడేది నాకైతే తెలిసేది కాదు. ఎవరితో మాట్లాడుతుంది ఏంటని మా అమ్మ మేము తిరిగి సమాధానం కూడా అడిగేవారం కాదండి. మా అమ్మ అంత భయంలో పెంచిందండి మమ్మల్ని చిన్నప్పటి నుంచి. అలా చేశాడండి ఈ అబ్బాయిని. ఇలా చేసి 5వ తరగతి దాకా చదివాడంట. నేను 5 సంవత్సరాల్లో వదిలేసి వెళ్ళానండి అబ్బాయిని. అది వెళ్ళాల్సిన అవసరం అంటే మీరు అంత దూరం వెళ్ళి మరి పని చేస్తున్నారు అంటే వీళ్ళ కోసమే అండి. ఇల్లు లేదండి నాకు, చిన్న తాటేకి ఇల్లు ఉండేదండి. ఆ ఇల్లు కిందకు ఉండేదండి, ఎలకలు తవ్వేసి ఈ పక్క ఖాళీ స్థలమండి మాకు. అక్కడ ఆ పాములు కూడా వచ్చిండి, ఇంట్లోకి భయం వేసిండి. ఏదో చిన్న ఇల్లు కట్టుకుందాము, ఒక బిడ్డ అనేసి అని నేను దూరం వెళ్తే ఏదో చేసుకోవచ్చు, ఇతను పని చేసి ఇద్దరినే పెంచుతాడా, ఇల్లే కడతాడా అనేసి నేను ఇతన్నే సంప్రదించి వెళ్ళానండి. పంపించాడు అతనే. పంపించిన దాకా ఉండి వెళ్ళాక ఈ రీతిలో తయారవ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.